బాలరాజు అయితే ఇంక చిన్నికి ఓణీల ఫంక్షన్ అయితే నా చేతుల మీదుగానే చేస్తాను సత్యబాబు అని చెప్పానంటే, లేదు నా మేనకోడలకి నా చేత్తోనే ఈ ఫంక్షన్ జరిపించాలి, ఇది ఆనవాయితీ కూడా, అయినా నీలాంటి నీచుడు డబ్బు నా మేనకోడలకి పెట్టడం ఏంటని చెప్పని అనుకుంటాడు. ఇంకా అందరూ కోరుకున్నట్టుగానే ఇంకా ఓణీల ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇంకా కావేరికి అలాగే బాలరాజుకి అయితే ఇద్దరికి చిన్నీని అలా చూస్తూ ఉంటే నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అని చెప్పని ఒకరినొకరు మొహం చూసుకుంటూ ఉంటారు. చిన్నీకి అయితే ఇంకా అమ్మా నాన్నల చేతుల మీదుగా నాకు ఈ ఫంక్షన్ జరుగుతుందని చెప్పని తను కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎందుకు లేట్ చేయడము, ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దామా అని చెప్పని భారతమ్మ అంటే, అప్పుడు ఇంకా సరళ అయితే లేదు మాకు కావాల్సిన వాళ్ళు ఇంకా రావాలి, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళే రావాలి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పంటుంది. అప్పుడు ఇంకా భారతమ్మకైతే ఏం అర్థం కాకుండా ఎవరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పంటే, అదే నాగవల్లి ఉన్నారు కదా వాళ్ళు రావాలి అని చెప్పని అంటే, ఇంకా నాగవల్లి అని పేరు ఎత్తంగానే ఇంకా కావేరికి అయితే టెన్షన్ మొదలవుతుంది. ఏంటి ఆ దేవాగాడికి ఇప్పుడు ఇక్కడ పిలిపిస్తుందా ఈ వదిన అని చెప్పని అనుకుంటూ ఇంకా సత్యమోహన్ సాయి అయితే చూస్తుంది. ఇంక సత్యం కూడా అయితే ఎక్కడ కావేరి తన చెల్లిలా అని చెప్పని చిన్ని తన మేనకోడలా అని తెలిసిపోతుందని తను టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ లోపలైతే ఇంకా దేవా వాళ్ళైతే వచ్చేసి బాలరాజుని అయితే అక్కడ చూస్తాడు. అయినా ఇక్కడ సత్యం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఈ బాలరాజు ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పని తనకు కొంచెం డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఇంకా బాగా క్లియర్ చేసుకోవాలని చెప్పని అప్పుడు ఇంకా సరళ దగ్గరికి అయితే వెళ్ళి, అవును సరళ ఈ చిన్ని ఎవరు అంటే మా ఆడపడుచు కూతురు కావేరి కూతురు తను అని చెప్పని నిజమైతే చెప్పేస్తుంది. అప్పుడు ఇంక ఏ నిజమైతే తెలియకూడదని చెప్పని బాలరాజు ఒక పక్క కావేరి ఒక పక్క అనుకుంటూ ఉన్నారు. ఈ సరళ వల్ల అయితే మొత్తం నిజం చిన్ని తన కూతురు అని చెప్పనన్న విషయం అయితే దేవాకు తెలిసిపోతుంది. ఓహో ఇన్ని రోజులు నీ కూతుర్ని నాకు తెలియకుండా దాచిపెట్టాను అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నాకు ఆ నిజం తెలిసిపోయిందిలే అని చెప్పని దేవా అయితే బాలరాజుని చూస్తూ ఉంటాడు. ఇంకా బాలరాజు అయితే సరళక్క ఎంత పని చేసావు నువ్వు, ఏ నిజాన్ని అయితే దాచిపెట్టి ఇన్ని రోజులు నేను తనని కాపలాగా ఉన్నానో ఇప్పుడు ఆ నీచుడి చేతిలో నా కూతురు బలో కాబోతుందా అని చెప్పని తను టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ దేవాకైతే మాత్రం ఈ ఫంక్షన్కి వచ్చిన దానికి ఒక మంచి ప్రతిఫలమే దక్కింది నాకు అని చెప్పని అనుకుంటాడు. కానీ సత్యం అయితే ఇంకా దేవాన్ని చూసిన ప్రతిసారి నా కావేరి నా చెల్లెలికి జరిగిన అన్యాయమే నాకు గుర్తొస్తుందిరా నీచుడా అని చెప్పని అనుకుంటూ ఉంటే నాగవల్లి అయితే స్వీట్స్ తీసుకొచ్చి కావేరి దగ్గర ఇస్తుంది. కావేరి అయితే స్వీట్స్ అన్ని అక్కడ పెట్టు అంటే, లేదు కావేరి ఇవి నువ్వు కోసం తెచ్చాను నేను, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదా అంటే నేను ఇస్తే తీసుకోవా అని చెప్పి అన్నట్టుగా ఉంటే, సరే ఇంకా ఫంక్షన్ హడావిడిలో పడి ఇంకా నాగవల్లి గురించి కూడా పట్టించుకోకుండా ఆ స్వీట్స్ అయితే తీసుకుంటుంది. చిన్ని అయితే మాత్రం చాలా అందంగా తయారు చేసి ఉంటారు.